అభి తాను చేసిన తప్పును తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నాడు. కానీ గాయపడ్డ మనసు అతన్ని అంత తొందరగా క్షమించగలదా? వారిద్దరి జీవితాలు ఏ మలుపు తిరగనున్నాయి? తెలుసుకుందాం. మన్నించు ప్రియా పార్ట్ 76. అభి మీద దీపకు మండిపోతుంది. అమూల్యను బాధను చూస్తుంటే అంతకంతకు అభి మీద కోపం పెరిగిపోతుంది. అమూల్యను మునుపటి కంటే జాగ్రత్తగా చూసుకోసాగింది. అమూల్య రానంటున్న షాపింగ్లకి, సినిమాలకి తీసుకువెళ్ళేది. ప్రణయ్ని, రాకేష్ను కూడా రమ్మనేది. రాకేష్ మాటలతో అమూల్య మొహంలో నవ్వులు విరబూసేవి. అతను చాలా సరదాగా, జోవియల్గా మాట్లాడతాడు, జోకులు వేస్తాడు. అతను ఉంటే సందడిగా ఉంటుంది. అమూల్య కూడా తన బాధను మర్చిపోతుంది. అభికి మాత్రం మనశ్శాంతి కరువైంది. అమూల్య మాటలు గుర్తొస్తున్నాయి. నేను కోరుకుంది బావ స్వచ్ఛమైన ప్రేమని, అనుమానాలతోనూ భయాలతోనూ కూడిన ప్రేమను కాదు. బావ ఇలా చేస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు అంటూ ఏడుస్తూ చెప్పిన అమూల్య మాటలు గుర్తొచ్చి తన మీద తనకే అసహ్యం వేసింది. తిండికి, నిద్రకు దూరం అయ్యాడు. మొదట్లో కొడుకును గమనించని రాధ ఆ తర్వాత 1-2 రోజులు నిశితంగా గమనించి, ఏంట్రా అస్సలు తినడం లేదు, సరిగ్గా నిద్రపోతున్నావా, ఆ మొహం చూడు ఎలా అయిందో, ఆ గడ్డం ఏంట్రా, అసలు నీకేమైందిరా, దేవదశలో తయారయ్యావు, బాధగా కోపంగా చివాట్లు వేసింది. అబ్బా ఏమీ లేదమ్మా, కొంచెం బిజినెస్ టెన్షన్లో ఉన్నానంతే, ఈ 2 రోజులు షేవ్ చేసుకోలేదు, అందుకే నీకు అలా కనిపిస్తున్నాను అంటూ తల్లి మాటలు కొట్టిపారేశాడు. రే నిజం చెప్పరా, నువ్వు ఆమె గొడవ పడ్డారా? ఏమైందిరా మీ ఇద్దరికి? ఈ మధ్య మాట్లాడితే ఇద్దరు ఇలా తగలపడుతున్నారు, కోపంగా అంది రాధ. మా మధ్య గొడవలు ఏమీ లేవు అమ్మా, ఇంకా మా ఇద్దరికి గొడవ పెట్టుకోవడం తప్ప వేరే ఏ పని లేదా? అయినా మా ఇద్దరి మధ్య గొడవలు రావడానికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా? పెళ్ళైతే ఏమన్నా వచ్చేవి ఏమో, ఇప్పుడేముంటాయి చెప్పు. నేను నా బిజినెస్ టెన్షన్లో ఉన్నాను, ఆమె తన ప్రాజెక్ట్ వర్క్లో తాను బిజీగా ఉంది. నీకు ఎప్పుడూ మా గురించి తప్ప వేరే ధ్యాస లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండి మమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వమ్మా, కోపంగా అంటూ విసురుగా బయటికి వెళ్ళిపోయాడు అభి. కొడుకు వెళ్ళిన వైపు ఆలోచనగా చూస్తుండిపోయింది రాధ. ఆ రోజు తర్వాత అభి మళ్ళీ అమూల్య ఫ్లాట్ వైపు వెళ్ళలేదు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. చేయడానికి అతనికి మొహం చెల్లలేదు. కానీ అమూల్య ఎలా ఉందో తెలుసుకోవాలని ప్రాణం కొట్టుకుంటుంది. 1-2 సార్లు వాళ్ళు ఆఫీస్కి వెళ్ళే టైంకి చాటుగా చూసి వెళ్ళిపోయేవాడు. దీపతో మాట్లాడాలన్నా భయం వేసింది. ఆ రోజు దీప వాయించిన వాయింపుడికి అతనికి మతిపోయింది. తను ఎంత తప్పుగా అనుకున్నాడు. ప్రణయ్ దీపు ప్రేమించుకున్నారా? తనకి చెప్పుంటే ఎంత బాగుండేది. అంతలోనే వాళ్ళు అతని గురించి ఎత్తితేనే తాను మండిపడేవాడు. ఎక్కడ చెప్పనిచ్చాడు? అమూల్య అన్న మాటలు గుర్తొచ్చి వేదన పడేవాడు. మీ ఇద్దరు ప్రేమించుకుంటేనే బావకి నా మీద అనుమానం లేకుండా పోతుందా? అదే నా ప్రేమంటే అన్న తన మాటలు గుర్తొచ్చి మరింత బాధపడేవాడు. తానెందుకు అంత గుడ్డిగా ప్రవర్తించాడు? బిజినెస్లో ఏం జరిగినా 1000 కళ్ళతో చూసుకుంటాడే. తన సామ్రాజ్యంలో చీమ చిటుక్కుమన్న ఏం జరిగిందో క్షణాల మీద తెలిసిపోతుంది. దీపు ప్రణయ్ల గురించి ఎందుకు తెలుసుకోలేకపోయాడు? తన కళ్ళు ఎందుకు మూసుకుపోయాయి? అసలు తాను ఎందుకు ఆమె ప్రణయ్ అని ఆలోచించాడు. ఈ విషయమే అతన్ని గుండెల్లో బాగు దిగినంత బాధగా ఉంది. జరిగింది గుర్తొస్తుంటే అతనికి పిచ్చెక్కిపోతుంది. అతనికి ఒకటే అనిపించింది, ఆమె మీద తనకున్న పిచ్చి ప్రేమే తనను గుడ్డివాడిగా ప్రవర్తించేటట్టు చేసింది. ఆమె ఎక్కడ తన చెయ్యి దాటిపోతుందో అని భయంతోనే ఇలా ప్రవర్తించాడు. ఆమె తనకు బలహీనత అయిపోయింది. ఆ బలహీనతే ఆమెని తనకు తెలియకుండానే బాధ పెట్టాడు. మనసు మీద కోలుని దెబ్బతీశాడు. బాధతో, ఆవేదనతో అతని హృదయం బరువెక్కింది. చాటుమాటుగా 1-2-3 నిమిషాల కంటే ఎక్కువగా చూడలేకపోతున్నాడు. ఆమె ఇంకా కోలుకోలేదని అర్థమవుతుంది.
శారీరకంగా కాస్త కోలుకున్నా మానసికంగా కోలుకోలేదని అర్థమవుతుంది. దీపు తనను బాగా చూసుకుంటుందని తెలుసు. అయినా సరే ఎలా ఉందో కనుక్కోవాలని ధైర్యం చేసి దీపకు ఫోన్ చేశాడు. అమూల్య, దీప, ప్రణయ్, రాకేష్ డిన్నర్ చేద్దామని బయటికి వచ్చారు. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తుండగా దీప ఫోన్ మోగింది. ఎవరా అని చూసేసరికి అభి. ఇన్ని రోజులు మొహం చల్లలేదనుకుంటా అయ్యగారికి. ఇప్పుడు చేస్తున్నాడు. చేసింది చాలక మళ్ళీ ఫోన్ చేస్తున్నాడు చూడు. పెట్టిన గడ్డి చాలలేదనుకుంటా కోపంగా అనుకుంటూ ఫోన్ కట్ చేసింది. ఆమె ఫోన్ కట్ చేసిన విషయం అభికి అర్థమై ఒక క్షణం అతని మొహం వెలవెలపోయింది. అంతలోనే తేరుకొని మళ్ళీ ఫోన్ చేశాడు. మళ్ళీ కట్ చేసింది దీప. అతను ఒక నిశ్చయానికి వచ్చాడు. దీప మాట్లాడే వరకు తను చేస్తూనే ఉంటాడు. దీప కట్ చేసిన ప్రతిసారి మళ్ళీ మళ్ళీ వెంటనే చేస్తూనే ఉన్నాడు. ఎవరే, చేస్తుంటే మాట్లాడవచ్చు కదా, కట్ చేస్తున్నావు ఎందుకు? అమూల్య అడిగింది. అంత ఇంపార్టెంట్ వ్యక్తి ఏం కాదులేవే, మన సరదా టైంని పాడు చేసుకొని అతనితో మాట్లాడాల్సిన అవసరం లేదు, చిరాగ్గా అంది దీప. అతనెవరే, ఇంత చిరాకు పడుతున్నావు అంది అమూల్య. ఎవరైతే మనకెందుకు లేవే, అనవసర విషయాలు మాట్లాడుకుంటూ మన ప్రశాంతతను ఎందుకు పాడు చేసుకోవడం? ముందు నువ్వు తిను, అన్నీ నీకు ఇష్టమైనవే ఆర్డర్ చేశాను అంది దీప ఆమె వైపు చూస్తూ. దీప మాటలతో అమూల్యకు అర్థమైంది అభి ఫోన్ చేస్తున్నాడని. అప్పటి వరకు సరదాగా ఉన్న అమూల్య మొహం బాధగా అయ్యింది. ఇన్ని రోజుల నుంచి అతను రాకపోవడం, కనీసం ఫోన్ కూడా చేయకపోవడంతో కాస్త మనశాంతిగా అనిపించింది. ఇప్పుడు మళ్ళీ అతని ప్రస్తావన రావడంతో మర్చిపోతున్నాను అనుకున్న బాధ మళ్ళీ రేగింది. తను మర్చిపోయాను అనుకుంది, కానీ నిజంగా మర్చిపోతేగా ఆ గాయం ఆమెను బాధ పెడుతూనే ఉంది. చూడు, పదే పదే నువ్వు అదే తలుచుకొని బాధపడ్డావంటే ఈసారి నేనే చంపి పాతరేస్తాను. సరదాగా బయటికి వచ్చాం, నువ్వు సరదాగా ఉండి మమ్మల్ని సరదాగా ఉండనివ్వు. మా మూడు స్పాయిల్ చేయకు. ప్రణయ్, రాకేష్ వాళ్ళకి అనుమానం వస్తుంది. నీ మొహం మామూలుగా మార్చి చావు. వాళ్లకు వినబడకుండా అభి మీద కోపం అంతా అమూల్య మీద చూపించింది దీప. దీప కోపానికి మొదట తెల్లబోయిన అమూల్య తర్వాత దీప తన గురించి ఎంత బాధపడుతుందో, అభి మీద ఎంత కోపంగా ఉందో అర్థమై బలవంతంగా మొహం మీదకు నవ్వు తెచ్చుకొని మౌనంగా తినసాగింది. మళ్ళీ దీప ఫోన్ మోగింది. ఆమె మొహంలో చిరాకు, కోపం ఉవ్వెత్తున లేచాయి. తింటూనే దీప వైపు ఓరగా చూస్తున్నాడు ప్రణయ్. డిస్ప్లే మీద అభి పేరు కనిపిస్తుంది. ఇంతకు ముందు నుంచే చూస్తున్నాడు. అమూల్య, దీప గుసగుసలాడుకోవడం కూడా గమనించాడు. ఏంటి అభి మీద ఇంత కోప్పడుతుంది దీప? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తడం లేదు. ఇన్ని రోజులు బాగానే ఉంది కదా. అమూల్య హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా బాగానే ఉంది, తర్వాత కూడా బాగానే ఉంది. ఇన్ని రోజుల తర్వాత ఇంత కోప్పడుతుంది ఏంటి? ఏం జరిగిందబ్బా అనుకున్నాడు ప్రణయ్ ఆలోచనగా. ఫోన్ మోగుతుంటే దీప చిరాకు పడుతూ స్విచ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసింది. అందరూ ఆమె వైపు చూస్తుంటే నా మొహంలో ఏమన్నా కూతులు ఆడుతున్నాయా? తినండి కసిరింది. ఏంటి దీపు అంత హాట్గా ఉన్నావు, ఏమైంది అడిగాడు రాజేష్. ఏమీ లేదు రాజేష్, మంచి మూడును పాడు చేయకు, సరదాగా గడపాలని వచ్చాము. అనవసరమైన విషయాల గురించి మాట్లాడి నాకు కోపం తెప్పించకు అంది. ఇక రాకేష్ మౌనం వహించాడు. దీప స్విచ్ ఆఫ్ చేయడంతో అభికి అర్థమైపోయింది దీపకు తన మీద చాలా కోపంగా ఉందని. ఫోన్ ఆఫ్ చేసుకున్నంత మాత్రాన నిన్ను వదులుతాను అనుకోకు దీపు. నా అమ్మి ఎలా ఉందో ఏంటో నేను తెలుసుకోకుండా ఎలా ఉంటాను? తను ఎలా ఉందో తెలుసుకునే మార్గం నువ్వు తప్ప నాకు ఎవరూ లేరు. అలాంటప్పుడు నిన్ను నేను ఎలా వదిలేస్తాను? నువ్వు తిట్టినా కొట్టినా నేను పట్టించుకోను దీపు. చిన్నప్పటి నుంచి మనం ఎన్నిసార్లు సరదాగా గొడవ పడలేదు? నేను చేసిన పనికి ఇప్పుడు సీరియస్గా నన్ను తిడతావు, కొడతావు అంతేగా.
అయినా నిన్ను నేను వదలను. నీ కోపం, నీ ఆవేశం నా మీద వెళ్ళగక్కి. అమ్మి మాట్లాడక, ఇటు నువ్వు మాట్లాడక నేను ఏమైపోతాను అనుకున్నావు దీపు? నాకు మీరు తప్ప ఎవరున్నారు? కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా బాధగా అనుకున్నాడు అభి. డిన్నర్ ముగించి సరదాగా అలా కారులో 4 రౌండ్లు వేసి వీళ్ళను ఫ్లాట్లో దింపి వెళ్ళిపోయారు ప్రణయ్ వాళ్ళు. ఇద్దరు డ్రెస్ చేంజ్ చేసుకొని పడుకోపోతుండగా అమూల్య ఫోన్ మోగింది. ఎవరే? అభి చేస్తున్నాడా? దీప అడిగింది. ఫోన్ లిఫ్ట్ చేస్తూ కాదు, అత్త చేస్తుంది అంది అమూల్య. ఈ టైంలో ఏంటే? అయినా రోజు మాట్లాడుతూనే ఉన్నావుగా, ఏమైంది? అనుమానం కానీ వచ్చిందంటావా అంది దీప కంగారుగా. ఏమోనే, నాకు అర్థం కావడం లేదు. అసలు అత్తతో మాట్లాడాలంటేనే భయంగా ఉంది. అమ్మా నాన్నలంటే దూరంగా ఉంటారు కాబట్టి వాళ్ళని ఎలాగో మేనేజ్ చేసేస్తున్నాం. ఈ అత్తతో పడలేకపోతున్నాను. నువ్వు మాట్లాడకు అంటూ చెప్పత్తా అంది. ఏం చేస్తున్నారు అంది రాధ. ఏం లేదు అత్త, పడుకోబోతున్నా. ఇంతలో నువ్వు ఫోన్ చేసావు. ఏంటత్తా ఇప్పుడు చేసావు అంది అమూల్య. ఈ మధ్య ఎప్పుడు ఫోన్ చేసినా బిజీగా ఉంటున్నాను అంటున్నావు కదా, అందుకే ఇప్పుడు దొరుకుతావని చేశాను. నేనెంత మాట్లాడినా నువ్వు మాట్లాడలేదనే అంటావు. ఎప్పుడో ఒకసారి బిజీగా ఉన్నాను అని చెప్పాను. అదే పట్టుకొని నువ్వు ఇలా అంటున్నావు కినుకుగా అంది అమూల్య. బాగా మాట్లాడుతున్నావా? ఒక 2 నిమిషాలు కూడా మాట్లాడకుండా బాగానే ఉన్నాం, తిన్నాం, మా గురించి నువ్వు బాధపడకు అంటూ ఫోన్ పెట్టేస్తున్నావు. అదేమంటే ఆఫీస్ వర్క్ అంటున్నావు. నాతో 10 నిమిషాలు మాట్లాడడానికి కూడా తీరికలేనంత వర్క్ ఏంటి? కంపెనీ ఏదో నీ సొంతమైనట్టు. సొంత కంపెనీలో కూడా ఇలా పనిచేయరు కదా నిష్ఠూరంగా అంది రాధ. అబ్బా అత్త, పొరపాటున ఒకరోజు అన్నాను. దొబ్బుతున్నావు కదా. ఇప్పుడు చెప్పు. నువ్వు ఇప్పుడు ఎంతసేపు మాట్లాడినా నేను వింటాను అంది అమూల్య. ఏమడుగుతుందో ఏమో అని లోపల భయంగా ఉన్నా. అసలు నువ్వు మీ బావ ఏమనుకుంటున్నారే కోపంగా అంది రాధ. అమూల్య గుండెలు జారిపోయాయి. మేమిద్దరం ఏమనుకోవడం ఏంటి అత్త? అమూల్య మాటలు తడబడ్డాయి. ఏమో, నువ్వు ఈ మధ్య సరిగా రావటం లేదు, ఫోన్లోనూ సరిగా మాట్లాడటం లేదు. వాడితో మాట్లాడుతున్నావో లేదో అర్థం కావటం లేదు. ఇదివరకు ఎంత సంతోషంగా ఉండేవాడు, ఇప్పుడేంటో అన్నీ కోల్పోయినట్టు ఉంటున్నాడు. అదేంట్రా అని అడిగితే చిరాకు పడుతున్నాడు. ఆఫీస్ పనులని చెప్తున్నాడు. నాకేమీ నమ్మాలి అనిపించడం లేదు. మీ ఇద్దరి మధ్య గొడవలు ఏమైనా జరుగుతున్నాయా? చెప్పి చావండి. అన్నీ మీలోనే దాచుకోవద్దని ఇప్పటికీ 100 సార్లు చెప్పాను. అయినా మీరు మళ్ళీ ఇలాగే చేస్తున్నారు. మొన్న జ్వరం వచ్చి హాస్పిటల్ పాలైనప్పుడు కూడా చెప్పలేదు. అసలు మీ ఇద్దరి మధ్య ఉన్న సమస్య ఏంటి? నాకు అర్థం కావటం లేదు. రాధ గొంతులో కోపానికి బెదిరింది అమూల్య. మా ఇద్దరి మధ్య ఏం గొడవలు ఉంటాయి అత్త? నీకెందుకు ఇలా అనుమానం వస్తుంది? బావ బిజీగా ఉన్నాడేమో. కొత్త ప్రాజెక్టులు వచ్చాయట కదా. ఎప్పుడూ నా కొంగు పట్టుకొని తిరుగుతూనే ఉంటాడా? నేను అంతే. మాకు కొత్త ప్రాజెక్టు వచ్చింది, ఆ బిజీలో ఉన్నాము. మేమిద్దరం మాట్లాడుకుంటూనే ఉన్నాము, కలుస్తూనే ఉన్నాము. బావకి ఆఫీస్ చికాకులు ఏమన్నాయో ఉన్నాయేమో, మనకే తెలుసు. ఎప్పుడూ పల్లికిలిస్తూ ఉండలేరు కదా. అసలు నాకు ఒక అనుమానం, మేమిద్దరం గొడవ పడడం లేదని నీకు బాధగా ఉన్నట్టుంది. మేమిద్దరం విడిపోవాలని కోరుకుంటున్నావా? అమూల్యకి ఈసారి నిజంగానే కోపం వచ్చేసింది. ఆ చిరాకులో గట్టిగానే అంది అత్తతో. క్షణం పాటు రాధ అమూల్య మాటలకు బిత్తరపోయింది. ఇది ఇంత దబాయిస్తుందంటే ఇద్దరి మధ్య ఏదో జరిగింది. తేలుస్తా మీ ఇద్దరు కదా. గొడవలు పడడం, ఎడమొహం పెడమొహం పెట్టుకోవడం. ఏం జరిగింది అంటే చెప్పకుండా మమ్మల్ని దబాయించి నోర్లు మూయించడం బాగా అలవాటైపోయింది మీ ఇద్దరికి. కోపంగా అనుకుంటూ నేనెందుకు అలా కోరుకుంటానే, ఏదో వాడు అలా ఉన్నాడని
మనసు ఊరుకోలేక నీకు ఫోన్ చేశాను. మీ ఇద్దరు బాగుంటే మాకు అంతకంటే ఇంకేం కావాలి? మీ సంతోషమే మేము కోరుకునేది. ఈ రోజు నుంచి మీ ఇద్దరిని అస్సలు అనుమానించను. సరేనా? ఇక పడుకోండి, ఇప్పటికే లేట్ అయినట్టుంది అని ఫోన్ పెట్టేసింది రాధ. ఆమె మాటలతో అమూల్య గుండెల్లో భారం దిగినట్టు అయింది. రిలీఫ్గా ఫీల్ అయింది. ఇక నుంచి అత్త మమ్మల్ని అనుమానించదులే, గొడవ వదిలిపోయింది లోపల అనుకోబోయి పైకే అనేసింది అమూల్య. అంత లేదు, నీ మాటలతో అత్తకి ఫుల్గా క్లారిటీ వచ్చేసింది. మీ ఇద్దరి మధ్య ఏదో జరిగిందని అంది దీప ఆమె వైపు చూస్తూ. ఏమంటున్నావు? దీపు అమూల్య భయంగా అంది. అవునే, నువ్వు మామూలుగా మాట్లాడితే అయిపోయేది కదా, ఏదో చిన్న గొడవ పడ్డాంలే అని. కానీ నువ్వేమో దబాయించినట్టు మాట్లాడేశావు. అత్తకు అనుమానం రాదా? అనుమానం వచ్చే కదా నీకు ఫోన్ చేసింది. అక్కడ అయ్యగారు దేవదాసు అవతారం ఎత్తుంటారు. దాంతో అత్తకు అనుమానం వచ్చి నిన్ను అడిగితే నువ్వు అనుమానం తీర్చాల్సింది పోయి మరింత అనుమానం పెరిగేటట్టు చేసావు అంది దీప. ఇప్పుడు ఎలాగే? అమ్మ వాళ్ళనన్నా ఎలాగో మేనేజ్ చేయొచ్చు, కానీ అత్తను చెయ్యలేమే బేలగా అంది అమూల్య. ఈ భయం మాట్లాడే ముందు ఉండాలి. సరే, జరిగింది ఏదో జరక్క మానదు. నాకు తెలిసి తాను చేసిన సిగ్గుమాలిన పని అభి చెప్పడు. ఏం మొహం పెట్టుకొని చెప్తాడులే. నువ్వు చెప్పవు, నేను చెప్పను. మన ముగ్గురం చెప్పందే ఎలా తెలుస్తుంది? భయపడకు. ఏదో గొడవ పడ్డారు అనుకుంటుంది అంతే. వదిలే, పడుకుందాము అంది దీప. అమూల్య నిద్రపోవడానికి ట్రై చేసింది, కానీ పడితేగా. అత్త చెప్పే వరకు వదలదే. ఎలా ఈ గండం నుంచి తప్పించుకోవడం అనుకుంది అమూల్య. ఆ మర్నాడు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి తలుపులు తెరిచే ఉన్నాయి. ఇదేంటి మన ఫ్లాట్లు తలుపులు తెరిచి ఉన్నాయని భయంగా లోపలికి వచ్చారు. అభి హాల్లోని సోఫాలో వెనక్కి వాలి కూర్చున్నాడు. అతన్ని చూసి ఇద్దరూ తెల్లబోయారు. లోపలికి ఎలా వచ్చాడు అనుకున్నాడు. అంతలోనే అతని దగ్గర స్పేర్కి ఉంటుందని గుర్తొచ్చింది. అభి చాలా చిక్కిపోయి ఉన్నాడు. గడ్డం బాగా పెరిగింది. మొహంలో బాధ, ఆవేదన ప్రతిఫలిస్తున్నాయి. కళ్ళు మూసుకున్నాడు, కానీ అతని కనుగుడ్లు అలజడిగా తిరుగుతున్నాయి. ఈ అవతారం చూసి అత్త అనుమానించక చేస్తుందా ఏంటి అనుకున్నారు ఇద్దరు. అడుగుల శబ్దానికి అభి కళ్ళు తెరిచి చూశాడు. అతని కళ్ళు ఆర్తిగా అమూల్యాన్ని చూస్తున్నాయి. అమూల్య గబగబా గదిలోకి వెళ్ళిపోయింది. దీప కూడా వెళ్ళబోతుంటే నీతో మాట్లాడాలి అన్నాడు. అయినా దీప ఆగలేదు. చటుక్కున ఆమె చెయ్యి పట్టుకున్నాడు అభి. వదులు అభి, నువ్వు నా చెయ్యి పట్టుకోవడం ప్రణయ్ చూశాడు అంటే నన్ను అనుమానిస్తాడు. అసలే మీ మగవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో మాకు తెలియదు కదా. దీప గొంతులో కోపంతో పాటు వ్యంగ్యం కూడా కనబడింది. అప్రయత్నంగా అభి ఆమె చెయ్యి వదిలేశాడు. అతని మొహం మాడిపోయింది. అతని కళ్ళల్లో బాధ, ఆవేదన కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. అప్పటికి ఇంకా లోపలికి వెళ్ళని అమూల్య ఈ మాట విని క్షణం పాటు ఆగింది. ఈ మాట అతనిని ఎంత బాధ పెడుతుందో తెలుసు. ఆమె మనసు కలుక్కుమంది. అది క్షణం పాటే. మెల్లగా లోపలికి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంది. సారీ దీపు, ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఇంకెప్పుడు నీ చెయ్యి పట్టుకోను. అతని మాటల్లో బాధ, ఆవేదనకి దీప మనసు చివుక్కుమంది. నీ మాటలతోనే అర్థమైంది దీపు, నేనెంత దిగజారిపోయానో, ఆమె పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించానో. తప్పు చేశాను, ఒప్పుకుంటున్నాను. కానీ ఆమె మీద నాకున్న ప్రేమను మాత్రం తక్కువ చేయకండి. నేను భరించలేను. అభి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అది చూడగానే దీప మనసు బాధతో విలవిల్లాడింది. అమూల్యను అతను ఎంత ప్రేమించాడో దీప కంటే ఇంకెవరికి తెలుస్తుంది? అమీనే కాదు, నువ్వు నన్ను ఎంత అసహించుకుంటున్నావో నాకు అర్థమవుతుంది. దీప ఏదో అనబోతుంటే
మీరు నన్ను అసహించుకోవడంలో తప్పేం లేదు దీపు. నేను చేసిన తప్పు అటువంటిది. కానీ ఆమె ఎలా ఉందో అని నా ప్రాణం కొట్టుకుంటుంది. తనను ఎలాగూ చూడలేను, మాట్లాడలేను. నీకు ఫోన్ చేస్తూ ఉంటాను. కనీసం తను ఎలా ఉందో ఆ క్షేమ సమాచారాలు చెప్పు చాలు. అదొక్కటే నేను నిన్ను కోరేది. అభి చేతులు జోడించాడు. అతని కళ్ళలో బాధ, ఆవేదన ప్రతిఫలిస్తున్నాయి. అభి, ఏంటిది? నువ్వు నాకు దండం పెడుతున్నావు బాధగా అంటూ అతని చేతులను విడదీసింది దీప. తప్పు చేసినప్పుడు దండం పెట్టడమే కాదు, కాళ్ళు పట్టుకున్నా తప్పు లేదు దీపు. అయినా నా పాపానికి నిష్కృతి ఉండదనుకో. నా మీద కోపంతో ఆమెని తన ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. నేను ఫోన్ చేస్తుంటాను. అమ్మి ఎలా ఉందో ఒక్క మాట చెప్పు చాలు. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఒక్క మెసేజ్ పెట్టు, నాకు తృప్తిగా ఉంటుంది. అతని మాటల్లో ఎంతో బాధ. దీప ఏదో చెప్తున్నా వినిపించుకోకుండా వెళ్ళిపోయాడు. అభి తాను చేసిన పనికి ఎంత పశ్చాత్తాపడుతున్నాడో, ఎంత బాధపడుతున్నాడో అర్థమైంది దీపకు. ఎందుకు అభి అంత తొందరపడి దాన్ని అంత బాధ పెట్టి నువ్వు బాధపడుతూ నన్ను కూడా బాధ పెడుతున్నారు? నీకు అనుమానం వచ్చిన వెంటనే నన్ను నిలదీసి అడిగి ఉంటే బాగుండేది కదా. నేను అప్పుడే చెప్పేదాన్ని. వెదవ మొహం దాన్ని. నువ్వు అనుమానిస్తున్నావు అంటే కోపం తెచ్చుకొని తిట్టుకున్నానే కానీ నాకు అసలు ఆ రోజు ప్రణయ్కి నాకు మధ్య జరిగిన విషయమే గుర్తు రాలేదు. ఒక చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ ఎంత పొరపాటుకు కారణమైంది. ఆ విధంగా ఉంటూ రూమ్లోకి వెళ్ళింది. అమూల్య డ్రెస్ కూడా చేంజ్ చేసుకోకుండా అలాగే కూర్చొని ఉంది. ఆమె మొహంలో బాధ, ఆవేదన స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమ మాటలు అమూల్య విందని అర్థమైంది దీపకు. అభి చేసిన తప్పుకి పశ్చాత్తాపడుతున్నాడు. చూసావుగా ఎలా అయిపోయాడో. నిన్ను క్షమించమని నేను చెప్పను, ఎందుకంటే అది ఇప్పుడప్పుడే సాధ్యం కాదని నాకు తెలుసు. తను వచ్చి నిన్ను చూసి వెళ్తాడు. నువ్వు మాట్లాడకు, అతన్ని చూడకు. ప్లీజ్ రానివ్వు. నీకు తెలుసు కదా, నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా అభి ఉండలేడు, బాధగా అంది దీపు. అభి మీద ఉన్న కోపం అతన్ని అలా చూడగానే దీపక్ కాస్త తగ్గింది. అతని మొహంలో కళాకాంతులు లేక జీవం కోల్పోయినట్టు ఉన్న అతని మీద జాలి వేసింది. అభికి ఆమె అంట ఎంత ప్రాణమో తనకు తెలుసు. కోపంలో విచక్షణ మర్చిపోయి తొందరపడ్డాడు. అందుకు మూల్యం చెల్లించుకుంటున్నాడు. నేను కూడా మాట్లాడకపోతే అభి తట్టుకోలేడు. తన మీద తనకే శ్రద్ధ ఉండదు, ఆరోగ్యం దిగదార్చుకుంటాడు. దాంతో ఈ విషయం అందరికీ తెలిసిపోతుంది. పెద్దవాళ్ళు ఖచ్చితంగా బాధపడతారు. ఆ విధంగా అనుకుంది దీప. దీప మాటలకి మౌనంగా ఉండిపోయింది అమూల్య. అమూల్య మౌనాన్ని అర్థం చేసుకోలేకపోతుంది దీప. ఆ రోజు నుంచి అభి ఫోన్ చేస్తుంటే అమూల్య గురించి చెప్తుండేది దీప. అభి మళ్ళీ వీళ్ళ దగ్గరికి రాలేదు. అమూల్య తింటుందా లేదా, తన ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటుందా లేదా అని తెలుసుకుంటూ ఉండేవాడు. వీళ్ళకి తెలియకుండా ఆఫీస్ దగ్గర, ఇంటి దగ్గర ఆమెను చూసేవాడు. ఒకరోజు ప్రణయ్ ఒక్కడే వీళ్ళ ఫ్లాట్కి వచ్చాడు. సోఫాలో కూర్చుంటూ అమూల్య ఏది ఆమె కనిపించకపోవడంతో అడిగాడు. లేదు, సూపర్ మార్కెట్కి వెళ్ళింది, ఇంట్లో గ్రోసరీస్ అయిపోయాయి అంది దీప. తను ఒక్కదాన్ని ఎందుకు పంపించావు? నువ్వు తోడు వెళ్ళాల్సింది అన్నాడు. నేను వస్తానంటే వద్దు, తానే తీసుకువస్తాను అంది. అమూల్య తనకు తానే కల్పించుకొని పనులు చేయడం, తనను కాస్త అవాయిడ్ చేయడం దీప గమనిస్తూనే ఉంది. నా గురించి నువ్వు సరిగ్గా ప్రణయ్తో గడపడం లేదు, మీ ఇద్దరు బయటికి వెళ్ళి సరదాగా గడిపిరండి అంటూ తమ ఇద్దరిని బలవంతంగా బయటికి పంపిస్తుంది. ఆమెను రమ్మన్నా రావటం లేదు. నువ్వు భయపడకు దీపు, నేను ఏమీ చేసుకోను. ఆ రోజు ఏదో తొందరపడ్డానో అంతే. ఇక జీవితంలో ఆ తప్పు చేయను. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా నా గురించి ఎంతకాలం అని నీ సంతోషాలను వదులుకొని నా పక్కన ఉంటావు. ఇప్పటికే ప్రణయ్ నువ్వు సరదాగా ఉండడమే మానేశారు. ప్లీజ్ మీ ఇద్దరు సరదాగా గడిపిరండి అనేది అమూల్య బాధగా. ఇప్పుడు మా సరదాలకు ఏమి తక్కువ లేదు.
ముందు నువ్వు ఈ బాధలో నుంచి బయటికి రా, అప్పుడు కానీ మాకు సంతోషం ఉండదు అనేది దీప. అమూల్య కోప్పడి మరి బలవంతం చేస్తే ఎప్పుడో కానీ వెళ్ళేది కాదు దీప. అమూల్య సూపర్ మార్కెట్కి వెళ్తానంటే తను వస్తానన్న వద్దు నేను వెళ్తాను అనడంతో ఆమెను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక ఒక్కదాన్నే పంపించి ఇంట్లో వంట చేయసాగింది. రాకేష్ ఏడి అతను టీ ఇస్తూ అడిగింది దీప. ప్రతిసారి వాడు నా తోకలో ఎందుకు వస్తాడు? వాడు పనులేవో వాడికి ఉన్నాయి కోపంగా అన్నాడు ప్రణయ్. రాకేష్ గురించి అడిగితే ప్రణయ్కి ఎందుకంత కోపం వచ్చిందో దీపకు అర్థం కాలేదు. టీ తాగి కప్పు టీ మీద పెడుతూ అమూల్యకి అభికి గొడవేంటి అడిగాడు ప్రణయ్. ఇన్ని రోజుల తర్వాత అతను అడగడంతో ఆశ్చర్యంగా చూసింది దీప. మొన్న రెస్టారెంట్కి మనం వెళ్ళినప్పుడు అభి అన్నిసార్లు ఫోన్ చేసినా నువ్వు ఫోన్ తీయకపోవడం చూశాను. అసలు ఏం జరుగుతుంది? అమూల్య ఆత్మహత్య ప్రయత్నం చేసేంతగా వాళ్ళిద్దరి మధ్య ఏంటి గొడవ అడిగాడు ప్రణయ్ ఆమెని సూటిగా చూస్తూ. నాకు తెలీదు తడబాటుగా అంది దీప. సీరియస్గా చూశాడు ప్రణయ్. అతని చూపులకు తడబడింది దీప. అమూల్య నీకు చెప్పకుండా ఉండదని నాకు తెలుసు. మొదట చెప్పకపోయినా ఇన్ని రోజులు గడిచిన తర్వాత కూడా నీకు చెప్పకుండా ఉండదు. నీకు తెలియదని అనుకోవడానికి నేనేమి చిన్నపిల్లవాడిని కాదు. చెప్పు. అంతగా మనసు కష్టపెట్టుకుంది అంటే ఏం జరిగింది సూటిగా చూస్తూ అన్నాడు ప్రణయ్. అతని గొంతులో గాంభీర్యానికి కోపానికి దీప సన్నగా వణికింది. మౌనంగా ఉంటే సరిపోదు, చెప్పు దీపు కోపంగా అన్నాడు ప్రణయ్. ఇక చెప్పక తప్పేటట్టు లేదని అమూల్యను బలవంతం చేసిన విషయం తప్ప మిగతా విషయాలన్నీ చెప్పేసింది. ఎందుకంటే అది వాళ్ళ పర్సనల్ విషయం. ఇంట్లో వాళ్ళకే చెప్పలేదు, ఇతనికి ఎలా చెప్తుంది? పైగా అభిని తక్కువగా చూస్తే తను భరించలేదు. ఆమె చెప్పడం పూర్తి కాకముందే ప్రణయ్ కొట్టిన దెబ్బకు వెళ్ళి సోఫాలో పడింది దీప. కొనసాగుతుంది. ఇప్పుడు ప్రణయ్ తీసుకోబోయే నిర్ణయం ఏమిటి? ఇప్పుడు ఈ నలుగురు జీవితాలు ఏ మలుపు తిరగనున్నాయి? రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ భాగం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూసుకుంటున్నారు. ప్లీజ్ మీకు వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు మానిటైజేషన్ కోసం సహాయం చేయండి. ఇంకొక 150 మెంబర్స్ అయితే మానిటైజేషన్కి నాకు ఎలిజిబుల్ అవుతుంది. కాబట్టి చూసిన ప్రతి ఒక్కరూ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా చెప్పండి. అది ఎంత చిన్న కామెంట్ అయినా పర్వాలేదు. దానివల్ల యూట్యూబ్ నన్ను మరింత మందికి రికమెండ్ చేస్తుంది. నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.